అయినా నా పేరు నీకెలా తెలుసు? నేను నీ స్కూల్ ఫ్రెండ్ సంధ్య. మొదట్లో నేను ఇది బొమ్మ కాదు భూతం అని అనుకున్నాను, కానీ నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. ఏంటి ఇలా మారిపోయారు? సంధ్యానా, పరిమ్లానా చేత్తోనే విరగొడతారా? ఒకసారి నా కోసం విరగొట్టి చూపిస్తారా? అందులో ఉంది, అలాగే చేద్దాం. పూర్ణి, కరెక్ట్ గా నేను లేని టైం చూసి అల్లరి గొప్పించి కట్ చేస్తావా? చింటూ, త్వరగా లే, త్వరగా లే బాబు, గెటప్, త్వరగా లేరా. చింటూ, నీకు పుట్టినరోజు. పుట్టినరోజు. చింటూ, నీకు పుట్టినరోజు. పుట్టినరోజు. చింటూ, నువ్వు అల్లరి చేయడానికే పుట్టావు. అల్లరి చేయడానికే పుట్టావు. ఈ ఫాల్ట్ కారణం మీ నాన్న. హ్యాపీ బర్త్డే చింటూ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే చింటూ. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఓకే, స్కూల్కి వెళ్ళాలి, బయలుదేరు. మా ఈ ఒక్కరోజు స్కూల్కి లీవ్ పెడతానమ్మా. చింటూ, పొద్దు పొద్దున్నే అనవసరంగా గొడవ చేయకు. అసలు నన్ను చూస్తే ఎలా కనిపిస్తోంది? ఎలాగో కలర్ డ్రెస్సే కదా వేసుకుని వెళ్తావు, ఎందుకు ఫీల్ అవుతున్నావు? జాలీగా వెళ్ళరా. అయ్యి, అవును కదా, ఈరోజు కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు, స్కూల్లో హీరో అయిపోవచ్చు. ఓకే మా, నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను. సరే. చింటూ, బొమ్మ చేతికి ఏమైంది? నాన్న, పూర్ణి అలా చేసింది నాన్న. తను నిన్న అల్లరి గొప్పి చేయిని కట్ చేసేసింది. అయ్యో, సంధ్య. సంధ్య ఎవరు నాన్న? మైండ్ వాయిస్ అనుకున్న అనవసరంగా గట్టిగా అరిచినట్టున్నాను. నువ్వు ఈ బొమ్మకి పెట్టిన పేరేంటి? గోపి. గోపి. గోపి, నీకేం కాలేదుగా? తను ఎందుకు అలా చేసిందో అడుగు నాన్న. అడుగుతాను రా. ఒక నిమిషం ఆగ, నేను వస్తాను. పూర్ణి, పూర్ణి, ఎందుకు బొమ్మ చేయి కట్ చేసావు? ఊరికే జాలికి. ఏంటి ఊరికే జాలీగానా? ఇటు చూడు, ఇంకోసారి బొమ్మను టచ్ చేసావనుకో దెబ్బలు పడతాయి. చింటూ, తను ఏదైనా చేస్తే నాకు చెప్పు, అర్థమైందా? ఇదిగో తీసుకో. ఏంటిలా ఉరిమి చూస్తుంది? సైలెంట్ గా ఉన్నదాన్ని అనవసరంగా రచ్చకుంటారు కదరా. వదిలేసి ఉంటే చేత్తోనే పోయేది. ఇప్పుడు తల కూడా కట్ చేసేలా ఉంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ గోపి. ఒరేయ్ చింటూ, మీరు అనవసరంగా పూర్ణిని రెచ్చగొట్టారా. తన గ్యారెంటీగా నన్ను చంపేస్తుంది. గోపి, నువ్వు అనవసరంగా భయపడకు. పూర్ణిని నేను చెయ్యదు. నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారుగా. నానంటే తనకి భయం, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి చాక్లెట్ ఇచ్చి వచ్చేస్తాను. ఈ రోజు మా స్కూల్ కి నేనే హీరో. ఇక నా లైఫ్ ఏ జీరో ఎలా ఉందిరా? నా గురించి నీకు దిగులే లేదు కదా. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. క్లాస్ మొదలు పెడదామా? చింటూ, ఏంటి వాళ్ళ కలర్ డ్రెస్ వేసుకొచ్చావు? అవును మిస్, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే. అవునా, సూపర్ సూపర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చింటూ. ఓకే, అందరికీ స్వీట్స్ ఇవ్వు. ఓకే మిస్, థ్యాంక్ యూ మిస్. రే గోపాల్, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే, చాక్లెట్ తీసుకో. హ్యాపీ బర్త్డే చింటూ. చింటూ, ఇంకో చాక్లెట్ తీసుకోనా? ఒక్కో ఎక్స్ట్రా చాక్లెట్ కి ఒక్కో దెబ్బ పడుతుంది. ఓకే. లిల్లీ, ఈ రోజు నాకు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చింటూ. చాక్లెట్ తీసుకో. చింటూ, ఇంకొక చాక్లెట్ తీసుకోనా? నీకు కావాల్సిన తీసుకో లిల్లీ. అయిపోయిందా? ఇక మనం క్లాస్ మొదలు పెడదాం. ఏంటిది, ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు? చింటూ, చెప్పు గోపాల్. నీకో సర్ప్రైజ్. గిఫ్ట్ ఇస్తున్నావా? ఇదిగో. థ్యాంక్స్ గోపాల్. రింగు. గోపాల్, ఇదిగోరా చాక్లెట్ తీసుకో.
థాంక్స్. కావాల్సినన్ని తీసుకో. థ్యాంక్స్ గోపాల్. హ? రబ్బరు. గోపాల్ ముందు ఆ చాక్లెట్ ఇరా. ఎవరు హోంవర్క్ చేయలేదు? మీ అంతటా మీరే లేచి నించోండి. గోపాల్ చేయి చూపించు. హోంవర్క్ చేయకుండా ఎందుకు రా స్కూల్కి వస్తున్నారు? చింటూ నీ చేయి చూపించు. మిస్ ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే మిస్. ఈ రోజు ఎలాగో తప్పించుకున్నావు, రేపు వదిలే ప్రసక్తే లేదు. ఓకే మిస్. ఛే, ప్రతిరోజు హ్యాపీ బర్త్డే అయితే బాగుంటుంది కదా. పరిమళాక్క, రై చింటూ, ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే. ఓ పుట్టినరోజా? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చింటూ. చాక్లెట్ తీసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ, అక్క ఈరోజు మా ఇంట్లో 7 గంటలకు కేక్ కట్ చేస్తున్నారు, వచ్చేయండి. ఓ అవునా, సరే వస్తానులేరా. చింటూ ఒక నిమిషం, ఇదిగో. వద్దు మా మమ్మీ తీసుకోవద్దని చెప్పారు. అదేం కాదులేరా, తీసుకో. వద్దు తీసుకోరా, తీసుకో. సరే ఓకే బాయ్. ఈరోజు నాకు హ్యాపీ బర్త్డే. మా అందరికి చాక్లెట్లు ఇచ్చేసాను. ఏంటి అందరికీ ఇచ్చేసావా? చూపించు. ఇదిగోమ్మా. నేను నీకేం చెప్పి పంపించాను? ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదని చెప్పాను కదా. సారీ అమ్మా. సరే సర్లే, ఎంత వచ్చిందో చూద్దాం ఆగు. సరే ఓకే, బయలుదేరు. ఏంటిది, మనం ఆ డబ్బులు తీసుకుందాం అనుకుంటే అమ్మ తీసేసుకుంది. హ్యాపీ బర్త్డే చింటూ. ఫాల్ట్ చేయడంలో కింగు. త్వరగా కేక్ కట్ చేసి మింగు. చింటూ కట్ చేసి ఫస్ట్ అమ్మకి పెట్టు. వాడు ఆ కేక్ ఫస్ట్ నాకే పెడతాడు, ఎందుకంటే నేనే వాడి బెస్ట్ ఫ్రెండ్. అయ్యో వీడు అసలు ఎప్పటికీ మారననుకుంటాను. నాన్నా నీకు పువ్వు కావాలా? ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఏంటండి మీరు ఇలా తయారయ్యారు? అంటే అది బాగుంటుంది. చిన్నపిల్లాడి కన్నా దారుణంగా తయారయ్యారు. నాన్నా ఇదిగో పువ్వు. సూపర్గా ఉంది. ఏంట్రా గోపి, ఊరిని ఇలా ఊరిమి చూస్తోంది ఏంటి? గ్యారంటీగా నా తలకాయ కట్ చేసేస్తుంది అనుకుంటాను. ఇదిగో గోపి, కేక్ తిను. ఒరేయ్, నీ కామెడీకి అసలు టైమింగే ఉండదా రా, ఊరుకోరా. నీ చేతిని కత్తిరించానని మా నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా? నువ్వు నన్ను ఏడిపించావు, ఈ రోజు నువ్వేడుస్తావు. ఇది కళ. గోపి, రేపొక్కరోజు నీకేం కాకుండా తన నుంచి కాపాడితే చాలు, నా జీవితంలోనే గెలిచేస్తాను. చింటూ జాగ్రత్తగా ఉండాలి. నా బంగారం, పడుకో 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 పడుకో. నాన్నా చెప్పు పూర్ణి. నాకొక హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేయాలి? చింటూ దగ్గర ఒక బొమ్మ ఉంది కదా, నేను దాన్ని ఊరికి తీసుకెళ్తానమ్మా. పూర్ణి, అది కష్టం పూర్ణి. అది కాదు నాన్న, ఈ పూర్ణి ఉంది కదా, తను రేపు ఊరికి వెళ్లేలోపు బొమ్మ తలకాయని కట్ చేసే వెళ్తాను అని ఛాలెంజ్ చేసింది నాన్న. తను నిజంగానే అలా చెప్పిందా? అమ్మా, నాకు ఆ బొమ్మ చాలా నచ్చిందమ్మా. కానీ వాడు ఆ బొమ్మని ఇవ్వడు పూర్ణి. నాకు చాలా భయం వేస్తోంది నాన్న.
నువ్వు అనవసరంగా భయపడకు, నేను చూసుకుంటాను, సరేనా? నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఏమైనా అడిగానా? ప్లీజ్ అమ్మా. సరే ఓకే సరే, నేను వాడికి తెలియకుండా నీకు ఇస్తాను.